రేఖ అలాగే సంఖ్యాశాస్త్ర నిపుణురాలు అమ్మ శ్రీమతి గంగరాజు సీతా శర్మ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అలాగే మీకు జాతకం లేదు అని బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వారు హస్తరేఖలు ముఖ కవళికలు పరిశీలించి కూడా జాతక పరిశీలన చేస్తారు. మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని మీరు ఒకవేళ చూడనట్టయితే యూట్యూబ్ లో వీక్షించవచ్చు. అంతేకాకుండా విజయమార్గం వెబ్సైట్ కూడా ఉంది, దాంట్లో కూడా వీక్షించవచ్చు. అమ్మ ప్రస్తుతం మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మ. మామూలుగా ఆయువు కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, అష్టైశ్వర్యాలు సిద్ధించాలన్నా లక్ష్మీ స్థిర నివాసం ఉన్నప్పుడు మాత్రమే సిద్ధిస్తుంది అంటారు కదా. మరి లక్ష్మీ స్థిర నివాసం ఉండాలి అంటే ఆ లక్ష్మీదేవి మరి ఏం చేయాల్సిన అవసరం ఉంది అంటారు? డెఫినెట్ గా అయితే ఏంటంటే లక్ష్మీదేవి ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి కుటుంబ సభ్యులు కూడా కోరుకుండేది లక్ష్మీదేవి స్థిరంగా నివాసం చేసి ఉండాలి, మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చోవాలి అని చెప్పి ప్రతి కుటుంబం కూడా కోరుకుంటూ ఉంటారు. వాటికి ఏంటంటే కనీసం మన వంతు ధర్మంగా మనం చేయటం, ఫ్రెష్ అప్ అవటము, పూజ ప్రాసెస్ చేసుకుంటుంటారు, బయట చక్కగా కలాప్ జల్లటం, ముగ్గేయటం ఇవి ఉంటూ ఉంటాయి. అవి ఉంటాయంటే కొంతమంది ఈ మధ్య కాలంలో ఏమవుతుందంటే నిదానంగా చేస్తూ ఉంటారు. ఇంట్లో అందరినీ బయటికి పంపించిన తర్వాత ఇప్పుడు ఫ్లాట్స్ లో అపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు ఎక్కువ మందిని గమనించాను. అందరినీ అనకూడదు, తప్పు. ఎక్కువ మంది మాత్రం అందరూ వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా ఇల్లంతా శుభ్రం చేసుకోవటము, తర్వాత ముగ్గు పెట్టుకోవటము ఇవన్నీ కూడా చేస్తున్నారు. అలాగే వాళ్ళు కూడా ఏంటంటే టోటల్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి 11, 11:30, 12 అప్పుడు పూజ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో చక్కగా పూజా ప్రాసెస్ చేసుకోవటం మంచిది. కావాలంటే అప్పుడు చేసుకుని మళ్ళీ ఆ తర్వాత మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండోసారి మళ్ళీ మధ్యాహ్నం పూట పనంతా అయిపోయిన తర్వాత ఇంకోసారి ఫ్రెష్ అప్ అవ్వచ్చు. అంతేగాని తెల్లవారుజామున మాత్రం తప్పనిసరిగా ప్రతి గృహిణి కూడా ఫ్రెష్ అప్ అవ్వటము, చక్కగా ఇల్లు శుభ్రం చేసుకోవటము, పూజా ప్రాసెస్ నిర్వహించటము చాలా మంచిది. మరొకటి ఏంటంటే గృహంలో ఎప్పుడు కూడా పదార్థాలన్నీ కూడా ఉండాలి. ఏవి కూడా ఇది అయిపోయినాయి తీసురా, ఇది అయిపోయింది తీసురా, ఏదన్నా అడిగితే కాఫీ పెట్టివో అని అంటే కాఫీ పౌడర్ అయిపోయింది అను, పంచదార అయిపోయింది అను, ఇలాంటివి రాకూడదు. ఎప్పుడు కూడా అలా ఆ పరిస్థితి రాకుండా ముందుగానే చూసుకోవటము, పెట్టుకోవటము, వాటిని సమకూర్చుకోవటము మంచిది. ఇన్ కేస్ అయిపోతే నిండుకున్నది అని అంటారు, కానీ అయిపోయింది అన్న వర్డ్ మాత్రం అనకూడదు. ఎందుకనంటే ఒక్కసారి విజయ మార్గం అని అంటేనే ప్రతి ఒక్కరి మార్గం విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి తెలిసినదే. కానీ పూర్వం అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో ఏంటంటే మరొకసారి గుర్తు చేద్దాము అన్న సెన్స్ తోటి తెలియజేయటం. ఏ వస్తువైనా సరే అయిపోయిందంటే అయిపోయింది అని అనకూడదు, చక్కగా నిండుకున్నది అని అనాలి. లేదు మరొకటి కూడా ఏంటంటే వండిన పదార్థము ఎప్పుడు కూడా మన గృహంలో కొంచెమైనా సరే ఉండాలి. మొత్తం గిన్నెలు ఖాళీ చేయకూడదు. అది ఎప్పుడైనా సరే ఇల్లు అనంటే చక్కగా సంసారము, ఇల్లు అనంటే తప్పకుండా వండిన పదార్థము కొంచెమైనా సరే ఇంట్లో ఉండాలి. అంతే తప్పించి పని అయిపోతుందిలే అని అన్ని గిన్నెలు కడిగేయకూడదు. రాత్రిపూట కూడా అంతే. కొంచెమైనా సరే కొద్దిగా అన్నము, దాని తోడుగా కొద్దిగా ఏమైనా సరే ఒక కూరనో చట్నీయో పప్పో ఏదైనా ఉంచటము, తప్పకుండా మూతలు పెట్టి ఉంచాలట. ఎందుకంటే రాత్రిపూట అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వచ్చి చూస్తుందిట, ఆకలి అయ్యి వచ్చి ఉన్నాయా అని వెతుకుతుంటుందిట. ఆ టైంకి మూత తీసి చూస్తే ఉండాలి, నిండుకోకూడదు ఎప్పుడు కూడా. అందువల్ల ఎప్పుడు కూడా ఇంట్లో ఒక వ్యక్తి వస్తే అనేటట్టుగా అనుకొని మరి అంతా అని కాకపోయినా గిన్నె ఖాళీ చేయకుండా కొంచెమైనా శాస్త్రంగా ఉంచాలి. ఉంచితే డెఫినెట్గా వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఉండటం అనేది జరుగుతుంటుంది ఇంట్లో. అలాగే పెరుగు, పాలు అన్నమాట, ఈ రెండు కూడా సూర్యాస్తమయ సమయంలో సాయంత్రం పూట అనమాట ఎప్పుడు కూడా ఎవరైనా ఈ పక్కనోళ్ళు వచ్చి లేకపోతే ఎదురోళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా వచ్చి కొంచెం పాలు తోడేసుకుంటాం పెరుగు ఇవ్వండి అని అడిగితే సూర్యాస్తమయ సమయంలో ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. చెయ్యి ఇలా పాలు పెరుగు వాస్తవంగా సాయంత్రం పూట ఎవరికి ఇవ్వకూడదు. అయితే మన మొహం మీద ఆ మాట అనలేము. అందుకని అది ఏ రూపేణా మరి నేను చెప్పాలమ్మా అని చెప్పేసి అనుకుంటారు. తర్వాత ఇస్తానండి అని తప్పుకోవాలి. తర్వాత ఇస్తానంటే ఇక వాళ్ళకి అర్థమైపోతుంది, ఓహో వీళ్ళకి ఇవ్వడం ఇష్టం లేదు అని. ఆ తర్వాత ఎప్పుడైనా ఉదయం పూట మనం చెప్పాలి, ఎప్పుడు సాయంత్రం పూట అడగద్దు, ఇవ్వకూడదు అని ఉదయం పూట చెప్పుంచాలి వాళ్ళకి. ఇమ్మీడియట్ గా అదే రోజు సాయంత్రం పూట అనకుండా తర్వాత ఇస్తాను అని చెప్పి తప్పుకొని తర్వాత చెప్పాలి. పాలు పెరుగు ఎప్పుడు కూడా గడప దాటకూడదు, ఎప్పుడు సూర్యాస్తమయం సమయంలో. అప్పటి నుంచి ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. వాస్తవంగా పాలు పెరుగు అని అంటేనే మరి లక్ష్మీప్రదం. వాటిని తొందరగా దాటించకూడదు ఎప్పుడు కూడా.
పెరుగు తోడుకి చాలా మంది కూడా అడుగుతుంటారు. అవును. రాత్రిపూట బాగా అడుగుతుంటారు, ఎందుకంటే మిగిలిన పాలను తోడేసి పడుకుందాంలే పొద్దున్నే సరికల్లా తోడుకుంటుంది అని. తోడు అని అడిగినప్పుడు ఎప్పుడూ కూడా రాత్రిపూట తొందరపడి ఎప్పుడు కూడా ఆ కుటుంబం నుంచి వెళ్ళకూడదు. సంపద కూడా అలాగే వెళ్ళిపోతుంటుంది, లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది బయటికి. అందువల్ల ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా పాలు పెరుగు సూర్యాస్తమయ సమయంలో మాత్రం మన గడప దాటించకూడదు. ఈ విధంగా ఆచరిస్తూ ఉంటే డెఫినెట్గా లక్ష్మీదేవి మన గృహంలో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. చాలా మంచి అంటే ఇది మంచి పరిహారం అనే చెప్పొచ్చు. అందరూ అది తెలియకుండా చేస్తూ ఉంటారు చాలా మంది కూడా ఏమన్నా ఇంట్లో కూడా ఇవాళ ఇది పప్పు వండలేదు అంటే కందిపప్పు అయిపోయింది అంటారు. అయిపోయింది అనకూడదు, నిండుకున్నది అనాలి. అంటే డెఫినెట్ గా మళ్ళీ ఆ డబ్బాని మనం ఫిలప్ చేస్తాం, నింపుతాం షూర్ గా. అయిపోయింది అన్న వర్డ్ అసలు ఏది కూడా రాకూడదు. అమ్మ అలాగే మరి దైవిక వస్తువుల గురించి తెలియజేస్తారు? తప్పకుండా. దైవిక వస్తువులు అని అంటే శ్రీచక్రం గురించి కావచ్చు, ఎడ్యుకేషనల్ లాకెట్ గురించి కావచ్చు, అది సర్వసిద్ధి మాల, సర్వం సిద్ధించేటువంటి మాల విషయంగా కావచ్చు, చాలా సంవత్సరాలుగా తెలియచేయటం అనేది జరిగింది. మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయమే. అయితే ఏంటంటే మరొక్కసారి క్లుప్తంగా తెలియచేయటం అనేది జరుగుతుంది. ఎందుకంటే విద్యా లాకెట్టు, ఎడ్యుకేషనల్ లాకెట్టు అని చెప్పేసి చాలా సంవత్సరాలుగా తెలియచేయటం జరిగింది. అది మెడలో ధరించటం వలన డెఫినెట్గా సరస్వతి కటాక్షము, అలాగే ఏంటంటే ఆ విద్య అనేది, ఆ చదువు అనేది మనని అంటిపెట్టుకొని ఉంటుంది. ఏవైనా సరే ఒకరోజు ఉండొచ్చు, ఒకరోజు పోవచ్చు, మనల్ని వదిలిపెట్టి పోవచ్చేమో, కానీ విద్య చదువు జ్ఞానము అనేది మాత్రం మనల్ని అంటిపెట్టుకునే ఉంటుంది. ఆ ఒక్కటే మనతో ఉండేది. అందువల్ల అటువంటి చక్కని విద్య అనేటువంటి ఆస్తిని తల్లిదండ్రులు పిల్లలకి డెఫినెట్గా అందించవలసినటువంటి చక్కని ఆస్తి. అలాగే శ్రీచక్రం గురించి కూడా అంతే, చాలా సంవత్సరాలుగా తెలియచేయడం జరిగింది. అది మనసులో ఉండేటువంటి కోరిక, సంకల్పము అనేది అతి త్వరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాన్ని తీసుకుని అది ఒక అదృష్టకరమైన వస్తువుగా భావించి బీరువా లాకరులో పొందుపరిస్తే అమ్మవారి అనుగ్రహం వలన అతి త్వరగా అన్నమాట ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకనంటే చాలా మంది కూడా తెలియచేశారు, అమ్మ మా అమ్మాయికి ఎప్పటి నుంచి ఎన్నో సంబంధాలు చూసాము, కుదరలేదు అనుకున్నటువంటి వాడు శ్రీచక్రం మీ దగ్గరకు వచ్చి తీసుకున్న తర్వాత వెంటనే కుదిరిందమ్మా అని, ఇంటి కోసం ప్రయత్నం చేస్తున్నాము, ఇల్లు చేతిలో డబ్బులు ఉంచుకొని కూడా మాకు సూటబుల్గా ఇల్లు దొరకలేదని చెప్పేసి కూడా సఫర్ అయ్యేవాళ్ళు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి అనుకూలంగా అన్నమాట చక్కని ఇల్లు సంప్రాప్తించటము. అలాగే సంతానం లేట్ అవుతుంది అనుకున్నటువంటి వాళ్ళు కూడా వివాహం అయ్యి 7-8 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 17 సంవత్సరాలు అయినటువంటి వాళ్ళకి కూడా చక్కని సంతానం కలగటం అనేది కూడా జరిగింది. ఇది వాస్తవం. చాలా మంది కూడా అలా చక్కని సంతానం పొందిన తర్వాత పసి పిల్లల్ని ఇలా దగ్గర తీసుకుని వచ్చి పేరు మీరే పెట్టండి అమ్మా అని అసలు పిల్లల్ని అలా ఒళ్ళు ఇస్తూ ఉంటే నాకు నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంటుంది. వాళ్ళు ఏంటంటే ఇక సంతానం కలగరేమో అని చెప్పేసి నిరాశగా ఉన్న సమయంలో ఇలా రావటము, ఎన్నో ట్రీట్మెంట్లు చేసుకున్నామమ్మా అని అంటారు. ఎంత ఏంటంటే డాక్టర్ ట్రీట్మెంట్ అనేది అవసరము, తీసుకుంటూ ఉంటారు. దానితో ఏంటంటే అదృష్టం అనేది కూడా తోడవ్వాలి ఎవరికైనా సరే. సో అటువంటి అదృష్టము అనేటువంటిది కూడా వాస్తవంగా విజయ మార్గం. ఈ ఆఫీస్కి వచ్చి వెళ్ళినటువంటి వాడు చాలా మంది కూడా అంగీకరిస్తారు, ఇక్కడికి వన్స్ వచ్చి వెళితే చాలమ్మా మాకు చాలా బాగా కలిసి వస్తున్నది అని. ఆ విధంగా ఏంటంటే ఎందుకు కలిసి వస్తుంది, అటువంటి పూజా ప్రాసెస్ అనేది ఎన్నెన్నో నిర్వహించటం అనేది మన కార్యాలయం ఏంది అనమాట. ఎక్కడో ఒక ఫంక్షన్ హాల్ తీసుకోవటమో, లేకపోతే ఇంకేదన్నా ఓపెన్ ప్లేస్లో చేయటమో, ఇంకెక్కడో చేయటమో, శక్తి అంతా అక్కడ ధారపోసి రావటమో అలాంటిది ఉండదు. ఎప్పుడూ కూడా మన ఆఫీసులోనే అనమాట. హోమాలు చేయించిన, జపాలు చేయించిన, కుంకుమార్చన కార్యక్రమాలు కావచ్చు, అన్నీ కూడా మన ఆఫీస్ అంతా నిర్వహించటము. దానివల్ల వైబ్రేషన్స్ అనేది కూడా అంత త్వరగా అనమాట. ఈ మధ్యకాలంలో మాకు వాస్తవంగా జరిగింది, ఇంటిలో బోరింగ్ వేయించాం, చాలా త్వరగా వెంటనే నీళ్లు పడటం అనేది జరిగింది. మేమన్నది కాదు, రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు కావచ్చు, పక్క వాళ్ళు కావచ్చు, ఎదురు వాళ్ళు కావచ్చు, చాలా మంది కూడా అంగీకరించి వాళ్ళు అన్నారు, ఇక్కడ అమ్మగారు ఎన్నో హోమాలు చేయిస్తుంటారు, ఇక పడవ గంగమ్మ తల్లి కరుణించదా మాత్రం అని అన్నారు. వాస్తవం చాలా మంది చెప్పారు, అన్నారు ఇక్కడ ఎన్నెన్ని హోమాలు ఎన్నెన్ని పూజలు చేస్తున్నారమ్మా, అందుకని వెంటనే పడ్డాయి అని. వాస్తవం అది, మేము కళ్ళతో చూసినటువంటిది. అక్కడ చాలా మంది కూడా ఎంత లోతుగా తవ్వించినా కానీ నీళ్లు పడలేదు అని అన్నారు. అటువంటిది అతి త్వరగా అనమాట చక్కగా వెంటనే వాళ్ళు స్టార్ట్ చేసిన వెంటనే ఆ నీళ్లు పొంగటం అనేది నిజంగా ఎన్నెన్ని హోమాలు చేయించారు మరి ఈ ప్రదేశంలో. మరి అటువంటిప్పుడు గంగమ్మ తల్లి కరుణిస్తుంది అని వాళ్ళే ఒప్పుకున్నారు. వచ్చినట్టు క్లయింట్స్ కూడా అన్నారు,
చాలా మంది. సో నేను అనేది ఆ ప్రెమిసెస్ అనేది అంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. చాలా మంది ఆఫీస్లో కూర్చున్న తర్వాత కూడా వాళ్ళు అంటారు, ఎంత ప్రశాంతంగా ఉంటుందమ్మా, ఎంత మనశ్శాంతిగా ఉందమ్మా ఇక్కడ కూర్చుంటే అంటారు. అది ఏంటంటే అక్కడ అంత శక్తి ధారపోయటం అనేది జరుగుతున్నది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు కూడా అంతే, ఆ వస్తువులకు కూడా ఎంత శక్తి ధారపోస్తున్నాం. అందువల్ల ఏంటంటే డెఫినెట్ గా అవి సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుంది. ఎటువంటి కోరికైనా కావచ్చు, మనసులో ఉన్నటువంటి కోరిక అనేది అతి త్వరగా నెరవేరటం అనేది ఉంటుంది. విజయ మార్గం మాల అంటే సర్వసిద్ధి మాల అని కూడా అంటాం దాన్ని. సర్వం సిద్ధించేటువంటి మాల అది మెడలో ధరిస్తే ఎటువంటిదైనా సరే చెడు వ్యసనాలు అనేది ఉంటే అవి కొంచెంగా మానాలి అనేటువంటి సంకల్పం అనేది ఉంటుంది. అయితే మరి ఆ వ్యక్తి ధరించాడు కదమ్మా, ఏం చేయాలంటే అది కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉంచాలి అనేది కూడా, వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ ఏ రకంగా వస్తాయి అనేది కూడా డెఫినెట్గా తెలియచేయటం అనేది జరుగుతుంది. పాపం వచ్చేటువంటి వాళ్ళు కూడా వాస్తవంగా అంత విశ్వాసంగా వస్తుంటారు. అందువల్లనే మనసులో ఉన్నటువంటి కోరిక అనేది అంత త్వరగా నెరవేరుతున్నది. పిల్లలకు వివాహం జరగటం ఏంటి, వెంటనే చక్కని సంతానం కలగటం ఏంటి, వాడు ఆరోగ్యంగా ఉండటము. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేప్పుడు కూడా తెలియజేస్తుంటారు, అమ్మ వీళ్ళమ్మ పెళ్ళప్పుడు మీ దగ్గరకు వచ్చాము, చక్కగా తొందరగా వివాహం జరిగింది, మంచి స్కూల్లో వాడు పిల్లాడిని స్కూల్లో వేస్తున్నాము, లేదా వాళ్ళ అమ్మాయిని స్కూల్లో వేస్తున్నాము, ఆశీర్వదించండి, ఇలా వస్తుంటారు. అది చాలా ఆనందం అనిపిస్తూ ఉంటుంది. అయితే ఏంటంటే ఎప్పుడైనా సరే ఎవరైనా అంత నమ్మకం, భక్తి, శ్రద్ధ, విశ్వాసంగా ఆచరిస్తున్నారు. నేను చెప్పే పరిహారాలు కూడా అంతే. ఇప్పుడు అపాయింట్మెంట్ తీసుకొని వస్తారు, తీసుకొని వచ్చేటువంటి వాడు ఎంతో దూరాల నుంచి వస్తుంటారు పాపం. సో వాడిది ఏంటంటే కాసేపు అయినా సరే సమయం అనేది వాడికి కేటాయించి వాడు ఏ సమస్యలతో ఉన్నారో కాస్త అమ్మ ముందు చెప్పితేనే మాకు బాధ తీరిపోతుంది అనే వాళ్ళు వస్తున్నారు. సో ఆ విధంగా వచ్చినటువంటి వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ వాళ్ళ సమస్య అనేది విని ఆ తర్వాత పరిహారము అనేది డెఫినెట్గా తెలియచేయటం, రాసివ్వటం అనేది జరుగుతుంది. అది చేసిన తర్వాత అంత త్వరగా చక్కని ఫలితము అనేది కూడా పొందుతున్నారు. అది వాళ్ళే అంగీకరించారు. చాలా మంది కూడా అలాగే వచ్చినటువంటి వాళ్ళు, ఇంతమంది ఎంతో బాధలతో వచ్చేవాడమ్మా, ఇప్పుడు చాలా ఆనందంగా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా వస్తున్నాము, మాకు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాము, చుట్టాలని తీసుకొచ్చాము అని చెప్పేసి చెప్తుంటారు. ఆ విధంగా వస్తుంటారు. ఇందాక మీరు అంటున్నప్పుడు అనిపించింది నాకంటే మా ఆఫీస్కి వస్తే ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఒక దేవాలయానికి వచ్చిన అనుభూతి అంతే ఉంటుంది. అందులో మిమ్మల్ని చూస్తుంటే మీ ముందు అక్కడ ఉంటే వాళ్ళకి ఇంకా అలానే అనిపిస్తుంది. అది వాస్తవంగా పీఠం అనేది కూడా విజయమార్గం ఫౌండేషన్. ఇది విజయమార్గం ఫౌండేషన్ అంటేనే ఎన్నెన్నో సర్వీసులు అనేది కూడా అందిస్తున్నాం. కాబట్టి ఆ ఫౌండేషన్లో ఏమవుతుందంటే అక్కడ ఆ ప్రశాంతత అనేది వాళ్ళకి వస్తుంది. కొంతమంది వస్తారు, కూర్చుంటారు, వాళ్ళే లలితా సహస్రనామాలు చదువుకుంటారు, లేదా వాళ్ళకి నచ్చినటువంటిది ఏమన్నా సరే కాసేపు కూర్చోవటము, లేకపోతే జపం చేసుకోవటము, ఏదైనా ఒక మంత్ర సాధన చేసుకోవటము, ఈ విధంగా చేస్తుంటారు. వాళ్ళకి ప్రశాంతంగా ఉందమ్మా అంటారు ఇక్కడికి వస్తేనే. అసలు మాకు ఏ సమస్యలు లేదని అనిపిస్తుందమ్మా, మీతో ఎన్నో చెప్పాలని వచ్చాము, అసలు మాకు ఎంత రిలాక్స్డ్ గా ఉంది, తీరినంత ఆనందంగా ఉండిపోతారు. వాస్తవం అది చాలా మంది కూడా అంగీకరిస్తారు. అంటే అక్కడ ఎన్నో అన్నమాట హోమాది కార్యక్రమాలు నిర్వహించటము, అలాగే వ్యక్తిగతంగా కావచ్చు, వివాహం లేట్ అవుతుంది అన్నటువంటి వాళ్ళకు కూడా సకాలంలో వివాహం జరగాలి అని చెప్పే విషయంగా కావచ్చు, ఎటువంటి దోషము అనేది ఉన్నా, అయ్యో ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి పెళ్లి కావట్లేదని చెప్పి బాధపడుతున్నామని చెప్పేసి కొంతమంది వస్తారు. కొంతమంది మూలా నక్షత్రం వాళ్ళకి కావట్లేదు అంటారు, జ్యేష్ఠ అంటారు, మఖ అంటారు. ఈ రకంగా ఏమవుతుందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమస్యలతో బాధపడుతుంటారు, లేదా జాతకాలు పొంతనే కలవట్లేదు అంటారు. వాస్తవంగా ఏంటంటే ఈ కార్యక్రమంలో మళ్ళీ తెలియజేస్తుంది, కొద్దిమంది ఆశ్లేష నక్షత్రము ఉన్నది ఆడపిల్లకి, అందుకని చేసుకోవట్లేదని అంటారు. అది చాలా తప్పు. ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం. అలాగే మూలా నక్షత్రం కూడా అమ్మవారి నక్షత్రం. అయితే ఏంటంటే వెనకటిలో ఒక నానుడి వచ్చింది, ఆశ్లేష నక్షత్రం వాళ్ళు అత్తగారు లేనటువంటి ఇంటికి కోడలుగా వెళతారు అని ఎవరో అన్నారుట. అంతేగాని ఆశ్లేష నక్షత్రాన్ని చేసుకుంటే అత్తగారు దూరం అయిపోతుంది అని చెప్పేసి ఎవరు అనలేదు, అత్తగారి గండమని కూడా ఎవరు అనలేదు. ఆ విధంగా చేసుకున్నటువంటి వాళ్ళు అత్తా కోడలు హ్యాపీగా ఉన్నటువంటి వాళ్ళని నేను ఎంతో మందిని చూడటం అనేది జరిగింది. ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం, తెలివిగల నక్షత్రం, చాలా తెలివితేటలు అనేది ఉంటాయి వాళ్ళకి, స్వతహాగా వృద్ధిలోకి రావటం అనేది ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం చాలా మంచి నక్షత్రం, ఎవరికి కూడా అటువంటి భయము అనేది అవసరం లేదు. చాలా మంచి నక్షత్రం. నిజంగా వాళ్ళని చేసుకున్నటువంటి వాళ్ళకి కలిసి వస్తుంది. తెలివిగల భాగస్వామి అయినప్పుడు చాలా బాగా కలిసి వస్తుంది, ఆ కుటుంబం వృద్ధి చెందుతుంది. అదొక అపోహ అంతే తప్పించి, అందుకే ఈ అవేర్నెస్ కోసం అని చెప్పేసి కొన్ని ఇటువంటివి కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది. మూలా నక్షత్రం అంతే కూడా అంతే.
మూల అనేసరికి మామగారి గండము అని చెప్పేసి భయపడతారు. వాస్తవంగా అలా లేదు. మూలాన్ని చేసుకున్న తర్వాత కూడా చాలా బాగున్న వాళ్ళని మా సర్వీస్ లో చాలా మందిని చూశాను. మూలా నక్షత్రము చక్కగా సరస్వతి అమ్మవారి నక్షత్రం, చదువులో రాణిస్తారు. వాళ్ళకి కూడా అంతే చక్కగా తెలివితేటలు అనేది ఎక్కువగా ఉంటాయి, డెవలప్ అవుతుంటారు. అంతే తప్పించి ఇది నక్షత్రము కాకపోతే కలవలేదు అనేది అదొక పద్ధతి. జాతకాలు వీళ్ళకి నప్పలేదు అంటే అది ఓకే. అంతే తప్పించి ఈ నక్షత్రమే పనికిరాదు, ఈ నక్షత్రమే పనికిరాదు అంటే మాత్రం చాలా తప్పు, చాలా బాధ అనిపిస్తుంటుంది. అది ఇక వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏంటంటే సైకలాజికల్ గా కూడా చాలా ఫీల్ అయిపోతుంటారు. నిజంగా కూడా వాస్తు నేను ఈ శాస్త్రపరంగా కూడా నేను తెలియచేసేది, ఒక ఆస్ట్రాలజర్ గా కూడా తెలియచేసేది, మాకు ఎక్కడా కూడా అలా లేదు. ఆశ్లేష నక్షత్రం అయితే అత్తగారి గండమని కానీ, మూలా నక్షత్రం అయితే మామగారి గండమని కానీ అసలు వాస్తవంగా ఎక్కడా కూడా లేదు. చేసుకుంటే అదృష్టవంతులు అసలు వాళ్ళకే కుటుంబం ఒక మంచి మార్పు అనేది వస్తుంది. అంతే తప్పించి ఇది మాత్రం ఏంటంటే ఇంకా ఏంటంటే ఎంత డెవలప్ అవుతున్నా, అవేర్నెస్ ఎంత వచ్చినా ఇంకా 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 అడుగు ఉన్నటువంటి వాళ్ళు ఆ మెంటాలిటీ అనేది చేంజ్ అవ్వట్లేదు. మనస్తత్వం అనేది ఇంకా మారట్లేదు, మారాలి. ఎంతో అవేర్నెస్ వస్తున్నది, జాతక పరంగా కావచ్చు, శాస్త్రపరంగా కావచ్చు, ఎంతో మంది ఎన్నో తెలియచేస్తున్నాం. దయచేసి అటువంటిది మాత్రం లేనే లేదు. ఇంకా ఎక్సలెంట్ ఆశ్లేష వాళ్ళని చేసుకుంటే అవతల జాతకాలే మారిపోతాయి, మంచి మార్పు వస్తుంది. మూలా వాళ్ళని చేసుకున్నా అంతే మంచి మార్పు వస్తుంది. ఎటువంటి భయాందోళనను అనేది అసలు లేనే లేదు. అమ్మ మరి మంచి మాట, మీ మంచి మాట కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, మంచి మాట చెప్తారా? తప్పకుండా. మంచి మాటల్లో భాగంగా ఈరోజు ఎప్పటి నుంచో తెలియచేయటం అనేది జరుగుతుంది. రాగి కడియము అని చెప్పేసి నరదృష్టి నరఘోష తొలగిపోవటానికి అదొక దృష్టి దోష నివారణకి కంకణము. అది ఏనుగు వెంట్రుకలతో పొదగబడినటువంటిది. దానిని వచ్చి చక్కగా కట్టించుకోవచ్చు. కట్టించుకుంటే ఎటువంటి దృష్టి దోషం ఉన్నా తొలగిపోతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు సజావుగా జరుగుతాయి. అలాగే మరొకటి కూడా ఏంటంటే వాడు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అలాగే మత్స్యంత్రం అనేది కూడా వాస్తు దోష నివారణ అనేది జరుగుతుంది. ఎటువంటి వాస్తు దోషం అనేది ఉన్నా లేదనంటే అనుకున్న పనులు అనుకున్నట్టుగా జరగటానికి, అందరూ ఆరోగ్యంగా ఉండడానికి అది ఒక రాగి చెంబు తీసుకొని రాగి చెంబులో ఈ మత్స్యంత్రాన్ని ఉంచి చాలా చిన్నగా అందంగా పద్ధతిగా పొందికగా చేయించడం అనేది జరిగింది. స్పెషల్ గా విజయ మార్గం ప్రేక్షకాభిమానుల కోసమే. ఎందుకంటే అంత విశ్వాసంగా వచ్చి స్వీకరిస్తుంటారు. మీ చేతి మించి ఇయ్యండమ్మా అని. పోస్టల్ సౌకర్యం కూడా వాళ్ళు ఏమంటారంటే పోస్టర్ ఆ కవర్లో మీరే వేయండమ్మా అంటారు. నేను వాస్తవంగా తెలియజేస్తున్నాను, నా స్వహస్తాలతో నేనే వేయటం అనేది జరుగుతుంది. అందువల్ల ఏమవుతుందంటే వాళ్ళకి కూడా అంత మంచి మార్పు అనేది కూడా వస్తుంటుంది. ఎన్నెన్నో పూజాది కార్యక్రమాలు అనేది నిర్వహించినటువంటిది. అయితే దానికి ఏంటంటే బయట మార్కెట్లో దొరికిన దానికంటే కూడా దీనికి అంత పవర్ శక్తి ఎందుకు అని అంటే దానికి అంత శక్తి ధారపేయటం జరిగింది. మునుపు తెలియజేసినట్టు హోమాది కార్యక్రమాలు కావచ్చు, అలాగే జపాలు కావచ్చు, కుంకుమార్చన కార్యక్రమం విషయంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించడం అనేది జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే అంత శక్తి అనేది ధారపేయడం జరిగినందువలన మనసులో సంకల్పం నెరవేరుతుంది. ఎటువంటి దోషం అనేది ఉన్న నివారణ అవుతుంది. అద్దెళ్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చక్కగా తీసుకుని ఉంటే అది సొంత ఇంటికి అనేది వెళ్ళవచ్చు. కొంతమంది ఏంటంటే సొంత ఇంట్లో అనేది తీసుకున్నా కానీ ఆ ఇంట్లో ఉండట్లేదమ్మా, ఎందుకో తెలియదు కానీ ఎప్పుడు పరిస్థితులు సపోర్ట్ చేయట్లేదు, ఇక్కడే ఉంటున్నాము, ఎప్పుడు వెళ్ళాలి అనుకుంటారు. కొంతమంది అద్దె ఇళ్లలో ఉన్నంతకాలం హ్యాపీగా ఉన్నాం, సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి కష్టాలు పడుతున్నాం అంటారు కొంతమంది. సో ఎటువంటి బాధ అనేది పడక్కర్లేదు. ఈ కార్యక్రమంలో నేను మనస్ఫూర్తిగా తెలియజేసేది అసలు ఇవి డైరెక్ట్ వచ్చి కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఎంత మిరాకిల్స్ జరిగినాయమ్మా అంటుంటారు, వాళ్ళే చెప్తారు ఎన్నో మిరాకిల్స్ జరిగినాయమ్మా. అసలు ఇవన్నీ కూడా నాకు మీ దగ్గరకు వచ్చి ఇవి తీసుకుని వెళ్ళాము. ఇది శ్రీచక్ర విషయం కావచ్చు, మత్స్యంత్రం కావచ్చు, రాగి కడియము, అది శక్తి కంకణము అని అంటాను. అయితే ఆ శక్తి కంకణం కూడా అంతే, ఏనుగు వెంట్రుకలు పొదగబడినటువంటిది. అయితే ఏనుగు వెంట్రుకలు కదా నేను మావటిని అడిగి తీసుకుంటాను, నేను చేయించుకుంటానంటే ఎందుకు వర్కౌట్ అవ్వదంటే దానికంత శక్తి అనేది ధారపోయటం వలన అది వర్కౌట్ అనేది జరుగుతుంది. ఎప్పుడైనా సరే అంత నమ్మకం, భక్తి, విశ్వాసంగా వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుంటున్నారు కాబట్టి అతి త్వరగా వాళ్ళు ఆరోగ్యంగా ఉండటం ఉంటుంది. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతున్నారు. అష్టైశ్వర్యవంతులు అవ్వటం అనేది కూడా జరుగుతున్నది. అలాగే ఈ రోజు మంచి మాటల భాగంగా శ్రీ శ్రీనివాస బ్రాహ్మణ మ్యాట్రిమోని అని చాలా సంవత్సరాలుగా రన్ చేయడం అనేది జరుగుతుంది. బ్రాహ్మణ మ్యాట్రిమోనీలో ఎవరైనా సరే బ్రాహ్మణులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే అది ముందుగా తెలియచేసినట్టుగా అన్నమాట. ఎప్పుడు కూడా స్క్రీన్ మీద నెంబర్లు డిస్ప్లే అవుతుంటాయి, వాటికి కాల్ చేసి ఏ సమయానికి రావాలి, వాటి ప్రాసెస్ ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాలి. తెలుసుకొని వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకుంటే అతి త్వరగా
చక్కని సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది అమ్మవారి అనుగ్రహం వలన. అలాగే ఈ రోజు మంచి మాటల్లో భాగంగా చాలా మందికి కూడా కోపము, మొండితనము అనేది కూడా ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఆడపిల్లలు ఎప్పుడు కూడా, ఆడపిల్లలు కావచ్చు, మగపిల్లలు కావచ్చు, ఎవరికైనా సరే కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఇంట్లో వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి ఇంత కోపం ఏంటి వీళ్ళల్లో, అది గృహ యజమాని కాదు, చిన్న పిల్లలకు కూడా కోపాలు వస్తున్నాయి, చాలా తీవ్రంగా వస్తున్నాయట. చాలా మంది చెప్తుంటారు, పిల్లలకి ఏంటమ్మా ఇంత కోపాలు ఏంటమ్మా, విసిరి కొట్టేస్తున్నారు, ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు విసిరి కొట్టేస్తున్నారు, చెప్పిన మాట వినట్లేదు, మొండిగా తయారవుతున్నారు అని కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. టోటల్ వంట కార్యక్రమం కావచ్చు, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రాత్రిపూట ఇక ఫైనల్ గా స్టవ్ ఆఫ్ చేస్తున్నాము అనుకున్నప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టి కొద్దిగా పాలని తీసుకొని ఆ పాలతో కనుక ఇలా స్టవ్ ఆఫ్ చేస్తే డెఫినెట్ గా ఆ కోపం, మొండితనం, పట్టుదల అనేది తగ్గిపోతుంది. అలా ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ దయచేసి అందరూ మళ్ళీ రెగ్యులర్ నార్మల్ గా ఆఫ్ అనేది చేయాలి. మళ్ళీ అది మర్చిపోతే గ్యాస్ లీక్ అవుతుంది. అందుకని మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కానీ ఆ బర్నర్, ఆ మంట మీద మాత్రం కొంచెం పాలని గనక వేసి ఆఫ్ చేస్తే, అది ఆఫ్ అయిపోతే డెఫినెట్ గా వీళ్ళల్లో కొంచెం మార్పు అనేది వస్తుంది, కోపం తగ్గుతుంది. ఆ తర్వాత మాత్రం అందరూ కూడా గుర్తు పెట్టుకొని మళ్ళీ చెప్పేది, స్టవ్ ఆఫ్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం జనరల్ గా ఏంటంటే అది ఆఫ్ లో ఉంది కదా అని కన్ఫ్యూజ్ అయిపోయి వెళ్ళిపోతాం. నార్మల్ గా కూడా ఆఫ్ చేయాలి. డెఫినెట్ గా చేస్తేనే చక్కగా క్షేమంగా ఉండగలుగుతారు అందరూ కూడా. అది కూడా ఇంపార్టెంట్. మరి ఒకటి చెప్పిన తర్వాత దాని వెనకాలే మళ్ళీ ఇవి కూడా నాకు వస్తూ ఉంటాయి. సో ఎవరు కూడా సఫర్ అవ్వకూడదు కాబట్టి తెలియచేయటం. అలాగే కొంతమంది చిన్న పిల్లలకి బాలారిష్ట దోషాలు అని చెప్పేసి ఉంటూ ఉంటాయి. బాలారిష్ట దోషం మరి మేము గ్రహించలేమమ్మా, మరి మేమేం చేయాలి, మేము విదేశాల్లో ఉన్నాం, మేము చూపించడానికి ఎవరు లేరు, మేము చూపించలేదు, మేము ఇప్పుడు ఏం చేయాలి పసిపిల్లలకి అని చెప్పేసి కొంతమంది ఎప్పుడు ఏడుస్తూ ఉంటారు, రాత్రిపూట ఏడుస్తుంటారు. అయితే పెద్దవాళ్ళకి పాపం ఏమీ తోచదు. అయితే ఏ దోషం అనేది మాకు ఇక్కడ తెలియదు, చెప్పడానికి ఎవరు లేరు అని చెప్పేసి, ఎందుకంటే ఈ కార్యక్రమము దేశ విదేశ అందరూ కూడా వీక్షిస్తున్నారు. నాకు కాల్స్ వస్తుంటాయి, అమ్మ మేము కంపల్సరీ మేము వీక్షిస్తున్నాము, మీ కార్యక్రమం చూస్తున్నాము అని చెప్పేసి అపాయింట్మెంట్ తీసుకుంటారు. దాని ప్రాసెస్ ఎలాగనేది మొబైల్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది, కానీ అది ఎలాగో అనేది ఆ ప్రాసెస్ తెలుసుకుంటే కనుక డెఫినెట్గా మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది. అయితే ఏంటంటే దానికి ఒక్కటేనమ్మా, ఎవరైనా సరే పసిపిల్లలు ఏంటంటే ఈ దోషం అనేది రికగ్నైజ్ చేయలేకపోతే, బాలారిష్ట దోషం ఉన్నది అని కనుక్కోలేకపోతే, లేదంటే అసలు ఎవరికి చూపించినటువంటి వాళ్ళు పిల్లలు ఊరికే ఏడుస్తున్నారమ్మా అని చెప్పేసి బాధపడుతూ ఉంటే, తల్లిదండ్రులు ఎవరైనా సరే ఆ పిల్లల పేరు చెప్పి ఓం కాలభైరవాయ నమః అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. ఓం కాలభైరవాయ నమః అన్న ఈ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు చదువుతూ ఉండండి. డెఫినెట్గా పిల్లల్లో మంచి మార్పు వస్తుంది, ఆ ఏడుపు అనేది తగ్గుతుంది, తెలుసో తెలియకో బాలారిష్ట దోషము అనేది ఉంటే కూడా నివారణ అవుతుంది. అమ్మా ఎప్పటిలాగే ఎన్నో మంచి విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం. చూశారు కదండి విజయ మార్గం కార్యక్రమాన్ని. మరో చక్కటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మీకు పుట్టిన తేదీ తెలియదా? సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం. మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు. వివరాలకు సంప్రదించండి. ఇంటి నెంబర్ 1-336/51, చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రక్కన, హైదరాబాద్. ఫోన్ నెంబర్స్ 9347998039, 7032742439, 93900646740, 0402766